అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించారు. గారవరం నుంచి ఎర్రంపేట మధ్య ఉన్న 7 గ్రామాలలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గత నెల 24న మహిళ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకుంది. ఆ సమయంలో సమస్య పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2 వారాల్లోనే 7,60,00,000 రూపాయలు రహదారి కోసం మంజూరు చేశారు. త్వరలోనే రహదారి నిర్మాణం జరగనున్న నేపథ్యంలో తమకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని 7 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తుల స్పందనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గ యాదవ్ అందిస్తారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో సంక్రాంతి ముందే వచ్చేసింది. ఎన్నో దశాబ్దాల నాటి రోడ్డు సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోక్షం కలిగించారు. తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం ని ఏకంగా ఒక మహిళ ఆయన కాన్వాయ్ అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించి ఈ 7 గ్రామాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణం కోసం 7,60,00,000 రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం మనం ఆ గ్రామంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మహిళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎన్నో దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం అయింది, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇబ్బందుల్లో మేము కూడా చాలా మంది వెళ్ళి గ్రామం అంతా కూడా కలిసామండి. కలిసి కూడా అందరినీ తోసుకుంటా వెళ్ళామండి. చాలా బాగా చేశారండి. అసలు 20 సంవత్సరాలు బట్టి కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి మేము. కానీ 2 వారాల్లోనే మా హెరితలుగా అబుద్ధాన్ని కూడా పరిష్కారం చూపించారండి. ఎలా అనిపిస్తుంది మీకు? మొత్తం అంటే ఎన్నో దశాబ్దాల నాటి సమస్య ఉందండి మాకు. ఎంత త్వరగా కూడా ఇలా రోడ్డు పడద్దని మేము అసలు అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా చాలా బాగా మాట ఇచ్చారండి. మాకు చేసి పెడతామని కూడా అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. నిజంగా ఎంత త్వరగా అవుద్దని మట్టుకు మేము అసలు అనుకోలేదండి. 20 సంవత్సరాలు బట్టి కూడా చాలా బాధపడుతున్నామండి. మేము పిల్లలతో ఏంటండి, మేమేంటండి, అందరమునండి. ఈ 2 వారాల్లోనే కూడా చాలా బాగా అయిందండి. చాలా ఆనందంగా కూడా ఉందండి మాకు. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు, వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో వీళ్ళంతా కూడా గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి గ్రామస్తులంతా కూడా ఇదంతా కూడా సంక్రాంతి తరహాలో కూడా వీళ్ళంతా కూడా పండుగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్నో దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇది చాలా పోరాటం. మేము కూడా ఆడవాళ్ళం వెళ్ళి ఆ రోజు చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి అడిగాం సార్. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాము. మా పిల్లలేంటి, మేమేంటి, చాలా చాలా అంటే చాలా రుణపడి ఉంటాం. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎంత ఆయనకి మేము చేసినా మేము సరిపోవేమో. ఈ 4 రోజుల్లో పరిష్కరించడం అనేది చాలా గొప్పతనం అండి. అసలు జరగదు అని కూడా హేళన చేశారు సార్. ఇది రాదు మీకు, మీరు వెళ్ళారు కానీ ఏమి జరగదన్న మాటలు కూడా మాకు వినిపించాయి సార్. కానీ ఆయన తల కొట్టినట్టు చెప్పినట్టు చేశారు సార్. మాకు ఇదే 2 వారాల్లో ఇది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే సార్, ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారు కూడా మాకు చాలా సహకరించారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇలా చేసినందుకు ఆయనకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళిన మరికొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రండి, చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సమస్య పరిష్కారం? పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే అవుద్దని కొంతమంది కరాట రాంబాబు గారు, అలాగే చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, తోటరావి గారు, వీళ్ళందరూ కూడా సహకరించమన్నారు. తప్పలేదు, మీరు సహకరించండి, అవుద్ది అన్నారు. వాళ్ళు చెప్పిన రీతిగా మేము ఎంత కష్టమైనా కలవటం జరిగింది. నిజంగా మా పట్ల వరాలు ఇచ్చే దేవుడేనండి. మా 4 గ్రామాలు నిన్న నుంచి అసలు ఎవరు కూడా ఆనందాలకు అవధులు లేవండి. మా గ్రామాలు ఆయనకి రోడ్డుపడి ఉంటాం. 4 గ్రామాల ప్రజలు కూడా మరి రోడ్డు శాంక్షన్ చేసిన కానీ చాలా ఆనందంగా ఉన్నాం. అందుకే ఇవాళ పాలాభిషేకం చేయడం కానీ, లేకపోతే ఇలాగ కేక్ కటింగ్ పెట్టుకుంటాం. ఈ 4 గ్రామాల ప్రజల ఐక్యత కలిగి మరి సాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన జీ తెలుగు వారికి ధన్యవాదాలు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా 4 గ్రామాల ప్రజలు, అలాగే మీ జీ తెలుగు మీడియా వల్ల కూడా మేము ఆయన దగ్గరికి వెళ్ళగలిగాం. మాకు సంక్రాంతి పండుగ ఇంకో 4 రోజులు ఉందండి. కాకపోతే మాకు ఈ రోజే వచ్చినట్టు అనిపిస్తుంది. మా 4 గ్రామాల ప్రజలకి మాకు ఈ రోజే పండగలా ఉంది. నిజంగా కూడా చాలా ధన్యవాదాలు అండి డిప్యూటీ సీఎం గారికి. థ్యాంక్ యూ అండి. వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, మా సమస్య పరిష్కారం అయింది. అసలు ఈ సమస్య పరిష్కారం అవుతుంటూ కూడా చాలా మంది హేళన చేసినప్పటికీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వెంటనే ఈ సమస్యకి పరిష్కరించారు, ఈ రోడ్డుకి మోక్షం కలిగించారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా తీసుకోవచ్చు.
కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నయ్య, జీతు న్యూస్, ఏలూరు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.